వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్. మరి ప్రతి శనివారం సాగే పెబ్బేరు సంతలో సేద్యానికి పనికొచ్చేటటువంటి ఒంగోలు జాతి 4 పళ్ళ కోడె వచ్చేసి వ్యాపారం అయితే నడుస్తుంది. ప్రస్తుతానికి కొందరు యొక్క బట్ట కోడెను సింగిల్ అడుగుతున్నారు, కొందరు వచ్చేసి జత మీద అడుగుతున్నారు. మరి యొక్క కోడెల వ్యాపారం ఏ విధంగా నడుస్తుంది, ఎంత కమ్ముడు పోతాయి, ఏం కథ అనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మార్కెట్ వచ్చేసి పెబ్బేరు మార్కెట్, వనపర్తి డిస్ట్రిక్ట్, తెలంగాణ స్టేట్. అవసరం ఉన్నప్పుడు ఇది దొరకదు కోడే. నీకు ఇప్పుడు నేను సుల్ల కుక్కలు చెప్తా కానీ ఈ కలర్ కూడా దొరకదు. మళ్ళీ బాగా తీసుకో. అడుగు రేట్ నేను అడిగేదా 10,000 చెప్తా. నీ మాల్ నువ్వు చెప్తే ఆయన అడుగుతాడు. అడుగు చెప్పు. ఇప్పుడు నిన్నైతే 230 అడిగిపోయిన 2 జత. నీకు అవ్వదని చెప్పాల్సిన అవసరం లేదు. నీకు మళ్ళీ చెప్పాలి. 230 అడిగితే నేను ఇంటికాడ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు తీసుకుపోయి ఎక్కడో గబ్బులు చెప్తారు. అవి సాకునే తోలకి ఇవ్వాలని ఉన్నాము అసలు డైరెక్ట్. జత ఇచ్చిపెట్టు ఒకదానంట చెప్పు. మాకు డైరెక్టరే డైరెక్ట్ అయితేనే ఇస్తాము. డైరెక్టరే మాకేం దొంగ పూసి పల్ల కింగ పూసి పల్ల చెప్పు. 1-2 మాటలు ఆ మాట చెప్పు. నిన్న 2,30,000 ఈడ ఉన్నోళ్ళకి 50,000 రూపాయలు కోడే. దానికి 1,50,000 చెప్పి కోడే కొంటే నేను చెప్పిన బాబాయ్ నీవు అడుగు. ఏమని అడిగేది? నేనేమని అడగమంటావు? అడుగు. అట్ట కాదు, 1,30,000 చెప్పినామనుకో, దానికి ఏమని అడిగేది? నేను చెప్పు బాబాయ్. అడుగు. అన్నిసార్లు దొరకదు. సరే ఇంకా నీకు 70,000-80,000 కూడా దొరుకుతాయి. కానీ మాలు సరిపోయిన మాలు ఉన్నప్పుడు సరిపోయినట్టు దొరుకుతుంది. ఒక మాట అడుగు. ఆయన చెప్పిన దానికన్నా అడుగు. సాటుకొని మాట్లాడుతున్నారు. అప్పుడు మీరిద్దరు ఏదో మనసులో ఏమన్నా ఉందో ఏమో పనికొచ్చి కోడెం జోనికి ఇంతమంది వచ్చారు. దానికి బట్ట కోడే పెడితే అయిపోతుంది. ఇంకా డబ్బున కాదు బాబాయ్, మాలు మంచిగా ఉంది. ఇది అవసరం పడతారు. ఒకే మాట, 2 లక్షలు కష్టంగా ఉంటే వదిలి నీ 10 రూపాయలకు నేనేమి 10,000 ఇస్తాను. 10,000 ఇస్తాను, నాకేం ఇబ్బంది లేదు. 2,30,000 అడిగాను బాబాయ్ నిన్న. ఒక్కటే కావాలి. ఇప్పుడు కూడా తీసుకపోయి అక్కడ రూపాయలు ఇస్తావా బాబాయ్? ఈ వస్తువులు లక్షకు వస్తాయి. రూపాయలు వేసుకుని ఇచ్చే పని నాకు 10,000 రూపాయలు పాడు కూడా. ఆయన అడిగేది నువ్వు ఒక మాట చెప్పు. నువ్వు చెప్తే ఆయన ఓ మాట అంటాడు. ఫటాఫట్ ఒకటే మాట 2 మాటలు ఉండాలి. తినవని చెప్తున్నా, ఒకసారి తినవని చెప్తున్నా. 7 కోసం రూపాయలు వేసుకుని ఇచ్చే కండిషన్ పెట్టుకుంటే ఈ సౌండ్ కూడా నీకు ఎత్తుకోడే కూడా వస్తుంది. కానీ ఈ సరుకు దొరకదు. ఘాట్ వనం ఉంటే అదే వచ్చేస్తుంది. ఘాట్ వనం లేకపోతే ఉంటుంది. నాకు ఘాట్ వనం ఉంటే అది వస్తుంది, లేదంటే అది అక్కడనే ఉంటుంది. 10 రూపాయలు నెల్లూరు నేను నీకు వచ్చి తగ్గించి ఎక్కించి అడగలే. నేను చిన్నగా అడగాకు. నువ్వు ఎన్ని కొనిటావు కానీ ఆ చిన్న సూప్ అడగాకు. చిన్న లెక్కలు అడగాకు. చిన్న లెక్కలు అడిగితే బాగుండదు. కరెక్ట్ అడగాల. 1,05,000 అడుగుతున్నారు. 80,000 గుర్తొస్తాయి బాబాయ్. నీవేంది నీవు దాన్ని అడిగేది 1,05,000 ఆడపిల్ల అమ్ముతుంది. ఒకటి పోయినా ఒకటి ఉన్నా అట్లా అంటే ఒకదాని సింగిల్ లాస్ట్ 1,35,000 1,35,000 అన్న. ఒకసారి నెంబర్ చెప్పనా?
99 99 63 63 54 54 855 8553. ఓకే ఓకే. సింగిల్గా అయితే 1,35,000కి అయితే ఇస్తారని చెప్తున్నారు. అది వచ్చేసి వాళ్ళు వచ్చేసి 1,05,000 అయితే అడిగారు, లైవ్లో అడిగారు. మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే అయితే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు. మొత్తానికి వ్యాపారం అయితే అయిపోయింది. మరి 2,15,000 రూపీస్, 2,15,000 అయితే సేలింగ్ అయితే అయిపోయింది. మొత్తానికి కొనుగోలు చేసినటువంటి రైతులు అయితే మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు. ఎక్కడన్నా మనది? మాది కొంషెట్పల్లి, కొంషెట్పల్లి. ఎక్కడ? మండల్ మర్పల్లి, మరిపల్లి మండలం, వికారాబాద్ జిల్లా. వికారాబాద్ జిల్లా. ఏం పేరు అన్న? నర్సింహులు. ఎంతకు తీసుకున్నారు? 250. 250. 2,15,000 అన్నట్టు అండి? లేదు, 250. ఓకే ఓకే. హలో, మామూలు మీకు సేద్యానికే వ్యాపారానికి? సేద్యానికి, వ్యవసాయానికి, రైతుకి. ఓకే ఓకే. మొత్తానికి అయితే తీసుకోవడం జరిగింది 2,15,000. అది మొత్తానికి వాళ్ళు ఎందుకో కానీ రేట్ అయితే ఎక్కువ చెప్పుకోవడం జరుగుతుంది. 2,50,000 అని చెప్తున్నారు, కానీ పడింది మాత్రం 2,15,000, 2,15,000.